వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య శాస్త్ర, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుగంటి పద్మజరాణి గారు. మరి ఈనాటి కార్యక్రమంలో పంచాంగ శ్రవణం అలాగే నేటి రాశి ఫలాలు ఉన్నాయో వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ, నేటి పంచాంగం వివరిస్తారా? నేటి పంచాంగం సెప్టెంబర్ 8, 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం, ఆదివారం. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 తిథి పంచమి రాత్రి 7:58 వరకు, నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 3:31 వరకు, యోగాలు ఇంద్ర రాత్రి 12:05, కరణము భవ ఉదయం 6:50 వరకు, బాలవ రాత్రి 7:58 వరకు, రాహుకాలం సాయంత్రం 4:51 నుంచి 6:24 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:19 నుంచి 4:51 వరకు, యమగండం మధ్యాహ్నం 12:14 నుంచి 1:46 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:38 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుంచి 5:35 వరకు, వర్జ్యం రాత్రి 9:42 నుంచి 11:29 వరకు. ఇది నేటి పంచాంగం. ఇక ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఫలవంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల్లో ప్రణాళికాపరంగా ఏర్పరచుకున్న వాటిలో ఇతరుల సహకారం ఉన్నా లేకున్నా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల స్వతంత్ర ఆలోచనలని ఆధారం చేసుకొని ముందుకు వెడతారు. సంతానపరమైన అభివృద్ధి అయితే భాగస్వామ్య వ్యవహారాలలో కొంత జాగ్రత్తలు అయితే అవసరం ఉంది. అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం కానీ లేకపోతే ఏదైనా భాగస్వామి వ్యవహారాల్లో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే అపార్థాలు రాకుండా చక్కగా పనులు అవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా కళారంగంలో ఉండేవారికి కూడా ఈ రోజున మంచి గుర్తింపు, గౌరవం అనేవి ఏర్పడడానికి ఆస్కారాలు బలంగా ఉన్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఇవన్నీ కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ప్రతి కార్యక్రమంలోనూ ధైర్యంగా, సాహసంగా, పట్టుదలగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారాలు బలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకోవటానికి తగిన విధంగా వాళ్ళు ఒక మంచి మార్గాన్ని చూసుకుంటూ ఆలోచన విధానాలు సరిగ్గా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అంతేకాకుండా మిత్రులకు సంబంధించి కానీ తోబుట్టులకు సంబంధించిన విషయాల్లో కానీ వారి పోటీలలో వాళ్ళు ముందుకు రావడం, అలాగే వీరి యొక్క రోగనిరోధక శక్తి పెరగడం అనేది, ఇంతకుముందు తీసుకున్న రుణాల విషయంలో వీళ్ళకి చాలా వరకు అనుకూలత సిద్ధించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ విద్యార్థులు మాత్రం ముఖ్యంగా వాళ్ళ ఆలోచన విధానం అంటే జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ విద్యాపరమైన విధానంలో కానీ మంచి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళాలి. దేన్ని కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలనే వీళ్ళకి కనబడుతున్నాయి. తదుపరి రాశి మిథున రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వారికి నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాము. మిథున రాశి వారికి చక్కగా మిత్రులతో కలిసి నిర్ణయాలు ఏదైనా చేసినా లేకపోతే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నా దానికి సంబంధించిన చర్చలు అనేవి జరగడం ఒకటి మనం గమనిస్తాము. ఆర్థిక అంశాలలో ఆశించిన స్థాయి విషయాల కన్నా కూడా కొంత మిశ్రమ ఫలితాలకే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా ఉద్వేగాలని వాళ్ళు నియంత్రించుకుంటూ వెళ్ళాలి. ఏదన్నా పెట్టుబడులు పెట్టడానికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ
వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదన్నా ప్రయత్నాలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే విధంగా వీళ్ళు మంచి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఒకటి ఉంది. అలాగే రోగనిరోధక శక్తి అనేది కొంతవరకు వీళ్ళకి అనుకూలతని చూపిస్తూ ముందుకు పెడుతుంది. కుటుంబ పరంగా బంధువుల పరంగా ముఖ్యమైన విషయాల్ని చర్చించడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో కొంతవరకు తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని పెంచుకునే విధంగా వీళ్ళంతవరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మెడిటేషన్ మొదలైనవి చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మన శుభదినం కార్యక్రమంలో కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఈ రోజున గృహ వాతావరణం కానీ, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు కానీ, దైనందిన జీవితంలో రెగ్యులారిటీగా ఉండే విషయాల్లో కానీ కొంత విభిన్నంగా ఉంటుంది. అంటే ఆశించినట్టుగా కాకుండా కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా తల్లికి సంబంధించిన విషయాలలో తల్లితో చర్చలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీళ్ళు చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఆహారానికి సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యుల్ని ఆత్మీయులు సంప్రదించి తీసుకోవడం అనేది వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా అంతేకాకుండా గృహ వాహన విషయాలలో కానీ లేకపోతే ఏదైనా ఎదురు చూస్తున్న వర్తమానాల విషయంలో కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మొత్తం మీద వీళ్ళ యొక్క పట్టుదలతోనూ ధైర్యంతోనూ వీళ్ళు ముందుకు వెళ్ళడం బట్టి ఆగిపోయిన పనులను కూడా వీళ్ళు చక్కగా ముందుకు తీసుకెళ్తూ చక్కగా అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వారి యొక్క నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క సింహరాశి కిందకి తీసుకుంటాము. సింహరాశి వారికి ఈ రోజున వ్యక్తుల సహకారంతో పాటుగా నిర్ణయ సామర్థ్యం, చిన్నపాటి ప్రయాణాలు, ఆలోచనలు వికసించటం, అలాగే మిత్రులతో పాటుగా వీళ్ళు చేస్తున్న ఏదైనా కార్యక్రమంలో వీళ్ళకి విజయం సిద్ధించటం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. వృత్తిపరమైన అభివృద్ధికి, నూతన వృత్తుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అనుకూలతలు, అంతేకాకుండా నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా పెరగడం అనేది కూడా గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా దాంతోపాటుగా ఏదన్నా అంటే విద్యార్థుల విషయం కానీ, సంతానం విషయం కానీ, పెట్టుబడుల విషయం కానీ, ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా వీరి యొక్క మేధస్సును ఉపయోగించి అంటే తెలివితేటలతో ఎలాంటి క్లిష్టతరమైన కార్యక్రమాలనైనా సులభతరంగా దాన్ని అధిగమిస్తూ మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా దాన్ని ఫలించడానికి ఆ దిశగా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి గురించి ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కన్యా రాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వాళ్ళకి డెసిషన్స్ అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత వేవరింగ్ అంటారు కదా, అంటే కొంత అగమ్యగోచకంగా గందరగోళంగా ఉన్నట్టుగా కనబడినప్పటికీ ఎక్కువ భాగంలో వీళ్ళు ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబపరమైన విషయాలలో వీరు జోక్యం చేసుకొని ఏదైనా సలహా ఇవ్వడానికి వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య కొంత అనుకోని ఘర్షణ, గందరగోళం అనేది ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గే అవకాశం. కుటుంబ సభ్యుల మధ్య వీలైనంత వరకు శుతిమెత్తగా మాట్లాడుతూ మృదుమధురైన వాక్యాలతో ఇబ్బందులను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు బాగుంటాయి. అలాగే ఏదన్నా ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఏదైనా తోబుట్టువులకు సంబంధించి కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి ఇతరుల సహకారం అనేది లభిస్తుంది ఖచ్చితంగా. అంటే తోబుట్టువులకి వీళ్ళు సహకరించడం కానీ, వీళ్ళు తోబుట్టువులకు సహకరించడం కానీ, అలాగే మిత్రుల సమయానికి నిలబడడానికి చేసే కార్యక్రమాలు కానీ వీళ్ళెంత అనుకూలంగా ఉన్నప్పటికీ అవి ఏవి కూడా ఘర్షణ లేకుండా సానుకూలంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలని సాధిస్తారు అని గుర్తుంచుకోవాలి. శుభదినం కార్యక్రమంలో తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశికి చిత్త
3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం తులారాశి కిందకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున మనసు విభిన్న ఆలోచనలతో ఉండడం, అంటే కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, ధైర్యంగా నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళిపోవడం కానీ, వృత్తిపరమైన విషయాల్లో ఎదురు చూస్తున్న ఫలితాలు రావడం కానీ, మీ యొక్క సృజనాత్మకతకి ఒక మంచి రిజల్ట్ రావడం కానీ, ఇలాంటివైతే ఒకటి మనం గమనించుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైనా పెద్దలకు సంబంధించి కానీ, అది తండ్రి కావచ్చు, తండ్రి సమానులకు కానీ, ఎవరికన్నా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అనేవి అవసరం. ఏదైనా దూర ప్రయాణాలకు సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే వాటికి సంబంధించి కొంత అననుకూలతలు, లేకపోతే ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, లేకపోతే ఆ ప్రయాణాలు వాయిదాలకు కానీ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో ఘర్షణ పడకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మిత్రుల సహకారంతో కొత్త ఆలోచనలని ప్రవేశపెట్టడానికి మీరు చేసే పనులు అనుకూలతనే సిద్ధింపచేస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున బంధువులతో కానీ, లేకపోతే ప్రయాణాల వల్ల కానీ, ఏదైనా వృత్తిలో ఉన్నప్పుడు వృత్తికి సంబంధించిన శ్రమ కానీ, అవన్నీ కూడా కొంత అధికంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే రోగనిరోధక శక్తి విషయంలో కానీ, ఆహార స్వీకరణ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా తోబుట్టువులతో వైరుధ్యాలు రాకుండా, మిత్రులతో కానీ తోబుట్టులతో కానీ వైరుధ్యాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. పరాక్రమం పెరుగుతుంది, పౌరుషం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. వేగంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలను తర్వాత బాధపడే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు ఏ పని చేసినా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో ముఖ్యంగా భాగస్వామి అంటే జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది కూడా కొంతవరకు లభిస్తుంది. వారికి సంబంధించిన మంచి పేరు అలాంటివి లభించే అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల దగ్గర నుంచి ఆశించిన వర్తమానాలు అందడం, అలాగే వారితో మీరు టెలిఫోనిక్గా కానీ, అంటే ఏదైనా నెట్ ద్వారా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎక్కువ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనుసు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుసు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల 4 పాదాలు, పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనుస్సు రాశిలోకి తీసుకుంటాము. ధనుస్సు రాశి వాళ్ళకి కొంత జాయింట్ వెంచర్స్లో కానీ, లేకపోతే నూతన పరిచయాల్లో కానీ, కొత్త వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు అధిక జోక్యం అనేది ఎక్కువగా ఉండడం బట్టి కొంత ఈ విషయంలో మీకు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు అనేవి ఒకటి ఉంది. సంతానానికి సంబంధించిన విషయాలలో వారి యొక్క మానసిక వ్యవహారాలు కూడా మిమ్మల్ని చికాకు కలిగించే అవకాశాలు, అంటే వాళ్ళ యొక్క విద్యా విషయంలో కానీ, వారి యొక్క వ్యక్తిగతమైన విషయాలు కానీ కొంత వారి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన సమయంగా మనం భావించవచ్చు. అది మీకు కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుంది. సంతానంతో విభేదాలు, అంటే వారి యొక్క అభిప్రాయాలకి మీ అభిప్రాయాలకి పొసగకపోవడం, లేకపోతే ఆ విషయాల పరంగా కొంత వాగ్వాదాలకి అవకాశాలు, ఇలాంటి వాటికి ఘర్షణ అనేది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో విద్య కన్నా కూడా వేరే విషయాల వల్ల వాళ్ళ శ్రద్ధ పెరగడం వల్ల మీకు కొంచెం మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి నుంచి మనసుని కొంచెం ఘర్షణ తగ్గించుకునే విధంగా మీ ఆరోగ్యాన్ని సరిచేసుకోవాలి. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో కొంత ఆశించిన స్థాయిలో అభివృద్ధి అన్న విషయంలో మీరు కొన్ని ఆలోచనలు చేసుకుంటారు. అవి కొంతవరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆకస్మికమైన ధనలాభాలు కానీ, ఆకస్మికంగా వ్యక్తుల పరిచయాలు కానీ కొంత మీకు ఊరటని కలిగించే అవకాశం అనేది మనం ఇందులో గమనించవచ్చు. ఇక ఈనాటి శుభదినం కార్యక్రమంలో తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మకర రాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మకర రాశిలో తీసుకుంటాం. వీళ్ళకి సామర్థ్యం చాలా అధికంగా ఉంటుంది. అలాగే నూతన పరిచయాల వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాల్లో, అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య విషయాలు కానీ, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ, వ్యాపారపరమైన విషయాల్లో కానీ, వ్యాపారస్తులతో కానీ వీళ్ళకి అనుకూలంగానే, అంటే మంచిగానే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఒకటి కనబడుతున్నాయి. రెండోది, దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడానికి, అంటే ఏదైనా విద్యాపరంగా
దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళకు కూడా చాలా వరకు దానికి సంబంధించి కొంతవరకైనా సరే ఇంత ముందున్న దానికన్నా కొంత అనుకూలమైన మాటలు అందుకోవడం ఒకటి. అలాగే శక్తి సామర్థ్యాలతో పాటుగా మార్షల్ ఆర్ట్స్, అలాగే క్రీడలకు సంబంధించి, అంతేకాకుండా వాటితో పాటుగా ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇంకా ఏదైనా గృహాలకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో కానీ చాలా తీవ్ర స్థాయిలో మీరు చర్చించడాలు, నిర్ణయాలు తీసుకోవడాలు మొదలైన వాటికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. అమ్మ, ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారి విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క కుంభరాశిలోకి మనం తీసుకుంటాము. కుంభరాశి వారికి ప్రయాణాల విషయంలో కానీ లేకపోతే మిత్రులతో సంప్రదించే విషయాల్లో కానీ వైరుధ్యాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే దూర ప్రయాణాల విషయంలో, ఆధ్యాత్మిక పర్యటనలకు సంబంధించిన విషయాల్లో అనవసర వ్యక్తులతో ఘర్షణ రాకుండా వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ ఆకస్మిక పెట్టుబడుల విషయంలో కానీ చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పోటీలకు సంబంధించిన విషయాల్లో, అలాగే వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మీదైన శైలిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా కుటుంబంలోని స్త్రీల విషయంలో కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ ఉన్నత అధికారులతో మీరు సంప్రదించేటప్పుడు కానీ దానికి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ పరంగా మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళేటప్పుడు కానీ ప్రతి విషయంలోనూ తొందరగా నిరాశకు గురి కాకుండా వీలైనంత నిదానం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అందుకని వీలైనంతవరకు శ్రీ రాజమాతాంగేన్మ అనే మంత్రం పఠించుకోవడం అనేది కూడా చాలా అవసరం. అంటే పెద్దలతో అలాగే ఉన్నతాధికారులతో విభేదాలు కానీ అపార్థాలు కానీ రాకుండా పనులు ముందుకు సాగడానికి చేసే ప్రయత్నాలకు అవకాశం. ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. మరి మీనరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు. మీనరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆకస్మిక నిర్ణయాలు, చివరి మూమెంట్లో పనులు కొంత అనుకోకుండా వాయిదా పడడం, దానివల్ల మిగిలిన పనుల మీద ఆసక్తి తగ్గడం అనేది, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇతరులకి మాట ఇచ్చిన విషయాల్లో కానీ లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అతి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే అవి చేసేటప్పుడు 1-2 సార్లు ప్రయత్నం చేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి ఈరోజు శుభదిన కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది వాళ్ళకి? తప్పనిసరిగా సాధారణంగా మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇది గణపతి నవరాత్రులు జరుగుతున్న సమయం కాబట్టి వీలైనంత వరకు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకున్నా ఈ గణపతి నవరాత్రుల్లో విశేషించి ఈ రోజున వినాయకుడికి సంబంధించి ఏదైనా శ్లోకాలు వినడం, పఠించడం అదొకటి మంచిది. అంతేకాకుండా ఈ రోజున అన్ని రాసుల వారు కూడా వీలైతే మనకి నిత్యం కనబడే సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటారు కాబట్టి సూర్యుడి వల్ల ఆరోగ్యం అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్యపరమైన అంశాల కొరకు మనం ఈ రోజున ఈయన్ని ప్రార్థించటం, ఎవరిని సూర్యనారాయణమూర్తిని ప్రార్థించటం, అలాగే దాంతోపాటుగా ఇంకా అవకాశం కనుక ఉన్నట్లయితే ఏదైనా అరుణం లాంటిది వినడం, ఆదిత్య హృదయ పారాయణ ఇలాంటివన్నీ కూడా, అంటే కొందరు ఆల్రెడీ ఏదైనా సూర్య నమస్కారాలు లాంటివి చేసుకునే వాళ్ళు ఓకే, అలా కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్గా వినగలిగిన చేయలేకపోయినా ఇది వినడం అనేది చాలా మంచిది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది సామూహికమైన రాశిఫలాల్లో చెప్తున్నాం, ఒక వ్యక్తికి ఉద్దేశించేది కాదు, ఇదే అందరిది కూడా కలిపి చెప్తున్నది కాబట్టి అన్నీ ఒకరికే వర్తిస్తాయని మనం భావించుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క జన్మజాతకంతో కలిపి మీకు నడుస్తున్న సమయాన్ని బట్టి అప్పుడు ఈ గోచరాన్ని కలిపి మీరు చూసుకోవాలి తప్ప కేవలం ఇది ప్రతిదీ కూడా సామూహికమైనది ఒక వ్యక్తికి అని కూడా అనుకోకూడదు. వ్యక్తిగత జాతకం కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని, దానికి సంబంధించిన పరిహారాలని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంతా అనుకూలంగా ఉంటుంది. అమ్మ, మా ప్రేక్షకులందరూ ఎంతో ఎదురు చూసే నేటి వైశిష్ట్యంలో భాగంగా ఏ విషయాన్ని వివరిస్తున్నారు? ఇవాళ ఇది వినాయక చవితి నవరాత్రుల్లోకి వస్తాయి కాబట్టి వినాయకుడికి సంబంధించిన విషయం ఒకటి మనం మాట్లాడుకుందాం. మామూలుగా ఇవాళ విశిష్టతలో ఇవాళ ఋషి పంచమి ఒకటి, అది కాకుండా వినాయకుడికి సంబంధించిన విషయాన్ని ఏం మాట్లాడతాము అన్నట్లయితే వినాయకుడికి అత్యంత ఇష్టమైంది దూర్వా
అంటే గరిక పూజ ఆయనకి చాలా ఇష్టమైంది. ఎప్పుడైనా సరే ఆయనకి ఆ దూర్వా అన్న మాటకి అర్థం ఏంటంటే, దూర్వా అన్న మాటని విభజించినట్లయితే దూరంగా ఉండేదాన్ని దగ్గర చేయడం అని దాని యొక్క విశేషం. దీని యొక్క విశేషంలో ఎందుకు వినాయకుడు కదంటే అంత ఇష్టమన్న విషయాన్ని మనం ఒక 2 ముక్కలు చూసుకున్నట్లయితే క్లుప్తంగా, ఇదివరకు ఒక రాక్షసుడు, అనిలాసురుడు అనే రాక్షసుడు విపరీతంగా జనుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని అన్ని విధాల భయభ్రాంతుల్ని చేసి నానా రకాలుగా వాళ్ళని పీడించి ఇబ్బందులు పెడుతున్నప్పుడు, అనిల అంటేనే అగ్ని అని అర్థం, అలాగా అతను వాళ్ళని దహించేసి ఇబ్బంది పెడుతుంటే అతనితో వినాయకుడి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ మొరపెట్టుకొని ఎలాగైనా సరే ఆ రాక్షసుడిని సంహరించాలి అని అడిగినప్పుడు వినాయకుడు తన రూపాన్ని పెద్దదిగా చేసి అనిలాసురుడిని తను మింగేయడం లాంటిది, అంటే ఇద్దరు ఘర్షణ పడిన తర్వాత మింగేయడం లాంటిది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయి అగ్ని కదా, అది అగ్నిలా ఆయన దహించేస్తుంటే ఇంకేం చేయాలి, ఆయన ఎలా ఉపశమనం కలిగించాలి వినాయకుడికి, శరీరం అంతా ఇలా అయిపోతుంది అనుకున్నప్పుడు రకరకాల ప్రయత్నాలు చేశారు. కలువ పువ్వులు తెచ్చి తల మీద పెట్టి, లేకపోతే చంద్రుడిని తీసుకొచ్చి చల్లదనానికని అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏమీ జరగల. అప్పుడు అంటే అది జానపద కథల్లాగా అప్పుడు శివుడు ఏం చేస్తారంటే ఆయనకి దూర్వాలు అంటే గడ్డి పరకలతో ఆయనని శాంతింపజేశాడు. చేసేటప్పటికి ఇంకా ఆటోమేటిక్గా ఆయన చల్లబడ్డాం. అప్పటి నుంచి ఆయన దానికి దూర్వాకి ఏమని చెప్పి వరమిస్తాడంటే, నా కోసం మీరు ఇలాగ చేశారు కాబట్టి నా పూజలో మీకు ప్రథమంగా అందరికంటే ఎక్కువ నేను స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పడం. ఆ రకంగా అప్పటి నుంచి గడ్డిని, దాంట్లో కూడా 3 రకాలు ఉంటాయి దూర్వాల్లో, 3 రకాల దూర్వాలు ఉంటాయి. చాలా విశేషమైనది అది, దానికి సంబంధించి ఎన్నో రకాలుగా అది మనం ఉపయోగిస్తూ ఉంటాం. అన్ని ఈ యొక్క గరిక పోచల్ని పూజలోనే కాకుండా మనం గ్రహణాలు వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం. అది చాలా విశేషమైందనమాట. దాన్ని వాడడం బట్టి, దాని విలువ బట్టి ఈ అగ్నికి సంబంధించింది తగ్గడం ఆయనకి, ఆ రకంగా ఆయన పూజలో ఈ దూర్వాన్ని వాడడం. అందుకని ఆయనకి అప్పటి నుంచి కూడా ఆయనకు 21 పత్రులు ఉపయోగిస్తాం. 21 పత్రుల్లో కూడా దీని విశేషత, ఆ ప్రాముఖ్యతకి కారణం ఇది. మామూలుగానే వినాయకుడికి సంబంధించిన పత్రి పూజ అంటేనే ఆయనకి అది మనకి ఆకుల రూపంలో ఏమని చూపిస్తున్నాడు ఆయన, ఈ భాద్రపద మాసంలో వచ్చే వర్షాల్లో ఈ యొక్క గ్రీనరీ అంటే ఈ పత్రి అంటే పత్రాలు ఆకులతో ఆయన్ని పూజ చేయడం వల్ల వాటి మించి వచ్చే ఆ యొక్క ఆయుర్వేదానికి సంబంధించిన ఆ వాసన వల్ల ఆరోగ్యం అనేది వ్యక్తికి పెరుగుతుంది, అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని ఆ పూజలో అది కూడా ఒక రకమైన ఆంతర్యంగా మనం గమనించాలి. కాబట్టి ఈ రోజున ఈ గరికకి సంబంధించి ఆయన అత్యంత ప్రీతిపాత్రంగా, ఎందుకంటే ఈ 10 రోజుల్లో మళ్ళీ సాయంత్రాలు పూజలు చేస్తూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, కాబట్టి మళ్ళీ మండపంలో ఇవన్నీ పెడతారు ఈ పూజల్లో. ఇది ఆయనకి చాలా ఇష్టమైన విషయంగా మనం దీన్ని మాట్లాడుకున్నాం. అంటే ఈ 9 రోజులు ఈ నవరాత్రులు అంటే 9 చేస్తారు, కొంతమంది 11 కూడా చేస్తారు. రకరకాల అంటే అది ఆడ్ నెంబర్లో సాయం సంధ్య వేళ చక్కగా దూర్వాతో మనం పూజ చేసుకుంటే శాంతిస్తాడు, అలాగే మనల్ని కరుణిస్తాడు. ఆయనకి చాలా ఇష్టమైన పూజ. చాలా చక్కగా గురించి ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయం, ఎందుకు ఆయనకి ఆ ప్రీతిపాత్రం దూర్వా గరిక అనేది అంటాం కాబట్టి ఎందుకు ప్రీతిపాత్రం అనేది మీ ద్వారా మేము తెలుసుకున్నాం. చాలా చక్కగా వివరించారు. ఇక ఈనాటి శుభదిన కార్యక్రమంలో కూడా 12 రాసుల వారికి మరి వారి ఫలితాలు అలాగే పరిహారాలు ఏం పాటించాలో అమ్మ మాటల్లో విన్నాం కదా. అమ్మ మీకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.